ప్రియా రే నేను గుర్తుపట్టావా? ప్రియా ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, మీ చిన్నానే. రే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు నచ్చినవన్నీ చేసి పెడతాను. వెళ్ళిరా. అంటే ఈ ఇంట్లోంచి ఒక ఫోన్ కాల్ కోసం 7 ఏళ్ల డ్రామా. అప్పుడేదో వాగెళ్ళావు, జీరోగా వెళ్ళావు, జీరోగా వచ్చావు. దీనికేనా ఆ రోజు అంత లెక్చర్ ఇచ్చావు? ఏంటన్నా 7 ఏళ్ళైంది, ఇంకా నా మీద నువ్వు కోపం తగ్గలేదా? ఇన్నేళ్లలో ప్రతి క్షణం నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను. అయినా నేనేం తప్పు చేశానని ఇంట్లో అందరూ నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు? నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదన్నా. రే నేను కావాలని అనలేదురా, ఏదో కోపంలో అలా అనేశాను. మేము కూడా నిన్ను అప్పుడప్పుడు మిస్ అయ్యావునరా. ఏంట్రా నమ్మేసావా? అయ్యో అన్నా, ఏంటన్నా 2 సెంటిమెంట్ డైలాగులకి ఏదేదో అయిపోతున్నా? 7 ఏళ్ళు కాదు, ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని ఎవరిని మిస్ అవ్వలేదు. పిచ్చ జాలీగా ఉన్నా. ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననే కదా నీ భయం? నేనేమి నీ ఆస్తి కోసం రాలా, అమ్మ కోసం వచ్చా. ఫంక్షన్ అయిన వెంటనే తిరిగి వెళ్ళిపోతా. కళ్ళు మూసుకొని మీ ఇద్దరితో రేసులో పరిగెత్తడానికి నేను ఇక్కడికి రాలా. భయపడకు పో, మీ ఓనర్ వెతుకుతూ ఉంటాడు. పో 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 అన్నయ్య, అలాగే ఒక ఆమ్లెట్ వేసుకొని తీసుకురా. పో, 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 పో. రోజు నాకు ఇదో గొడవ అయిపోయింది. డిన్నర్ రెడీ, డిన్నర్ రెడీ, డిన్నర్ రెడీ, డిన్నర్ రెడీ, డిన్నర్. ఎందుకు అరుస్తున్నా? ఇంకేం చేయమంటావు? ఈ లంకంత కొంపలో ఒక్కొక్కరిని పిలవాలంటే నేను బక్క చిక్కి బల్లి అయిపోతాను. ఏంటలా చూస్తున్నావు? అర్థమైంది. నువ్వు మారనే మారవా? పొగడద్దబ్బా, సిగ్గేస్తుంది. సరే అదంతా ఓకే గానీ ఈ ఇల్లు అయినా మారిందా లేదంటే అలాగే ఉందా? ఎక్కడ మారింది? అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది. ఒకసారి వెనక్కి చూడు. ఒక ఇంట్లో డైనింగ్ టేబుల్ చూసి ఆ జాయింట్ ఫ్యామిలీ జాతకమే చెప్పొచ్చు. కూర్చుని చూడు, తెలుస్తుంది. మెడలో మాంగళ్యం, గదిలో అలజడులు, సుత్తి మెత్త నడుగులు, మెట్టి నింట చేరెను మెట్టెల సౌవడిలో. ఆ పేపర్స్ క్రాస్ చెక్ చేసి పంపించండి. అక్కడ చూడు, నెంబర్ 1 ఎంట్రీ. నేను చూసుకుంటాను. ఏంట్రా జైల్లో లాగా చెప్తున్నావు? జైలే ఇది, గొప్పోళ్ళ జైలు. మీ నాన్నే జైలరు. ఏంట్రా ఒంటరిగా వచ్చాడు, వదిన రాదా? మ్యాటర్ ఏంటో తెలీదు. 6 నెలలుగా వాళ్ళిద్దరూ చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు. ఇదిగో నెంబర్ 2 వచ్చాడు. ఏం చేస్తున్నాడు రా వీడు? మీ పెద్దనే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు మీ చిన్ననే రాడు. బయట నుంచి చూస్తే ఇద్దరు కలిసి గెలుస్తున్నట్టు ఉంటారు. లోపలికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇద్దరికి అస్సలు పడదని. బేబీ త్వరగా రా. విన్నావా? ఇది రివర్స్. మీ వదిన నైట్ అయితే మీ అన్నయ్య నైట్ ఇలాగా. ఇద్దరిది ఫిజికల్ బాండింగ్. ఆ బేబీ రాకుండా మీ బ్రో భోజనం కూడా చేయడు. పోస్తున్నాడు చూడు సాంబార్. సరే నేను లేనప్పుడు నా గురించి కూడా ఇలాగే మాట్లాడతావా? చచ్చా, అది నీతోటి ఎలా చెప్తానబ్బా. ఇక్కడేం చూస్తా అక్కడ చూడు. రే రారా, ఎందుకని? అమ్మా ఏం చేస్తున్నావమ్మా? నేను 1 గంట సేపు నుంచి చూస్తున్నాను, ఒక్కొక్కరు వస్తున్నారు పోతున్నారు, ఒక్కరు కూడా నువ్వు తిన్నావా అని అడగలేదు. ఎలాగమ్మా ఈ సర్కస్ లో? రా కూర్చో. అయ్యోయోయోయోయో అమ్మా, నేను ఎన్నిసార్లు అడిగాను ఇక్కడి నుంచి వచ్చేయి అని. ఈసారి నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళను. ఎక్కడికి రమ్మంటారా? రే ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా, మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా. సరేమ్మా, దానికోసం నువ్వు ఎంతను భరిస్తావు చెప్పు. ఇష్టమైన చోట ఎంతైనా భరించాలి.
ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో లోపాలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ ఈ జన్మకి ఇదే నా కుటుంబం. సరే, ఇంతవరకు నేను అడిగిన దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పనే లేదు. వద్దు, అడగద్దు. నేను అడుగుతాను, నేను తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావా అమ్మా? నేనిప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదురా. తిను. కుదరదని చెప్పు. నేను ఈ యాప్ని స్టార్ట్ చేసింది డబ్బులున్న వాళ్ళ కోసం కాదు, ఆకలితో ఉన్న వాళ్ళ కోసం. కష్టపడ్డ వాళ్ళ దగ్గర నుంచి దోచుకుందాం అనుకున్న వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్ నాకు అక్కర్లేదు. వెళ్ళి చెప్పు ఆ మిఠాయికి. ఆడి పేరేంటి? ఆదిత్య మిట్టల్. ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు అస్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏం చేస్తున్నావు నువ్వు? అది అడగడానికి నువ్వెవరు? నువ్వు ఇక్కడ ఒక గెస్ట్ అంతే. ఊరికే పెత్తనం తీసుకోవడానికి ట్రై చేయకు. ఏంట్రా, కాపాడాలని చూస్తున్నావా? దానికి 0.1% ఛాన్స్ ఉన్నా కూడా వదిలిపెట్టాను. ఎందుకురా? నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాను. తెలుసు నువ్వు షష్టిపూర్తిగా ఒప్పుకున్నావే, అప్పుడే అర్థమైంది. ఇది సుధ కోసం. ఇంతవరకు తను ఆశపడింది ఇది నేను తీర్చలేదురా. నా లైఫ్లో ఇదే ఆఖరి సెలబ్రేషన్. నాకేంట్రా, నేనే సృష్టించుకున్న నా సామ్రాజ్యం. దాన్ని చూసుకోవడానికి రాజా లాంటి ఇద్దరు కొడుకులున్నారు. ఈ షష్టి పూర్తి అయిపోయాక మొత్తం అందరికీ నిజం చెప్పేస్తాను. అంతవరకు సుధా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండని. అది సరే కానీ నీ వారసుడు ఎవరో డిసైడ్ అయ్యావా? ఒక టైం వరకు నువ్వు నా వెనక తిరిగావు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను. మీ నాన్న కూడా నీ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేక నీకు డబ్బు ఇవ్వనప్పుడు నేనిచ్చాను 400 crores. 2 years అయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్తో 550 కోట్లు. మీ నాన్న నంబర్ నా ఫోన్లో ఉంది, తెలుసు కదా? హే ముఖేష్, నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఈ విషయం మా నాన్నకు తెలియకూడదు. అవునవును, మీ నాన్నకి వారసుడు అవ్వాలని నువ్వు కళలు కంటున్నావు. కానీ ఈ విషయం తెలిస్తే అది జరగదు కదా. ఆల్రెడీ బయట అందరూ మీ అన్ననే మీ నాన్న వారసుడిని చేయబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. అలా జరగకూడదు. నీ 550 కోట్ల కంటే ఇంకా పెద్దదేదైనా ఇస్తే ఏంటది? ఎన్ని రోజులు ఇలా సీక్రెట్గా బతికేది? నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు కదా? నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి కొంచెం వెయిట్ చేయి. నేను చైర్మన్ అయ్యాక
మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయుషా మీ నాన్న వారసుడు ఎవరో డిసైడ్ చేశారా? మీ తమ్ముడిని చేస్తే ఏం చేస్తావు జయ్? నీ దగ్గర ఆన్సర్ లేదు కదా? స్మిత, చెప్పండి సార్. అక్కడ మీరు చేసే స్ట్రైక్ ఆగిపోకూడదు, అలాగే ఉండాలి. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. నేను చూసుకుంటాను.